Dear students, welcome back to my channel Maths Smart by Prashant sir. ఈరోజు ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి సంబంధించినటువంటి మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో రకరకాల ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించేటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి నేర్చుకున్నాము. సో ఇక ఈరోజు ఏం చేయబోతున్నాము అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ అది సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్. ఇది ఒక ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా అక్రాస్ ద వరల్డ్ మనకి ఒలింపియాడ్ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటుంది. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఇందులో దీని SOF అంటాం. SOF అంటే సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ ఒక 8 ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, హిందీ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇలా రకరకాల అంశాలతో కూడినటువంటి 8 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులో చాలా ఫేమస్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే IMO ఎగ్జామినేషన్, అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. మరి ఈ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ నిర్వహించేటువంటి IMO ఎగ్జామినేషన్ ఎన్ని టైప్స్ ఉంటుంది, అసలు నిర్వహించే విధానం ఏంటి, అందులో లెవెల్స్ ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఆ తర్వాత లెవెల్ 1లో క్వాలిఫై అయ్యే విధానం ఏంటి, లెవెల్ 2 ఎలా ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఈ వీడియో యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి ప్రతి స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది. కానీ యూజువల్గా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేటువంటివి అప్ టు 10th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్సే కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి సో అకార్డింగ్లీ యూ కెన్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, దాంతోపాటుగా ప్రైమరీ చిల్డ్రన్కి ఈ వీడియో కొంత అర్థం కాదు కాబట్టి మీరు పేరెంట్స్తో కనుక ఈ వీడియో చూస్తే మీకు చాలా నీట్గా అర్థమయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ వీడియో తప్పకుండా ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే మరీ ముఖ్యంగా అట్లీస్ట్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఓకే, నేను మీకు చెప్పినట్టుగా ఈ SOF నిర్వహించేటువంటి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్లో మనకి 2 లెవెల్స్ ఉంటాయండి. ఒకటేమో లెవెల్ 1 అంటామండి, మరొకటేమో లెవెల్ 2 అంటాం. లెవెల్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి స్టూడెంట్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో అదే స్కూల్ నుంచి రాయాల్సి ఉంటుంది. దానికి ముందుగా అసలు ఈ స్కూల్స్ ఈ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ తోటి లింకప్ అవ్వాల్సి ఉంటుంది. దాదాపు చాలా స్కూల్స్ కూడా ఈ SOF తోటి అసోసియేట్ అయ్యే ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. అది స్కూల్స్ రెస్పాన్సిబిలిటీ. అలా అసోసియేట్ అయినటువంటి స్కూల్స్లో లెవెల్ 1 ఎగ్జామినేషన్ ఉంటుందండి. మనకి ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2025-26కి సంబంధించినటువంటి లెవెల్ 1 ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఆల్రెడీ ఈ SOF రిలీజ్ చేయడం జరిగింది. ఏంటా డేట్స్ అంటే 12th నవంబర్, 28th నవంబర్, మరొకటి 12th డిసెంబర్. అంటే ఈ 3 డేట్స్లో ఎగ్జామ్ నిర్వహిస్తారని కాదు, ఈ 3 డేట్స్లో ప్రతి స్కూల్ కూడా ఏదో ఒక డేట్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే స్కూల్స్ డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్ ఈ 3 డేట్స్లో ఏదో ఒక డేట్ని స్కూల్స్ చూజ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12th నవంబరా, 28th నవంబరా, 12th డిసెంబరా, ఆ విధంగా చూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే ఈ 3 డేట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి సేమ్ ఉండవండి. నో సిమిలర్ క్వశ్చన్ పేపర్. దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్. కాబట్టి సో కొన్ని స్కూల్స్లో ఈ లెవెల్ 1 ఎగ్జామ్ వచ్చేసి 12th నవంబర్లో ఉంటుంది, కొన్ని స్కూల్స్లో 28th నవంబర్లో ఉంటుంది, మరికొన్ని స్కూల్స్లో చివరగా 12th డిసెంబర్ రోజు కూడా ఉండడం జరుగుతుంటుంది. ఇది నేను చెప్పేది 2025 ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఈ లెవెల్ 1లో ముందుగా అభ్యర్థి క్వాలిఫై అవ్వాలి. లెవెల్ 1లో స్టూడెంట్ క్వాలిఫై అయితే కనుక ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ లెవెల్ 2 ఎగ్జామినేషన్ అండి. ఓకే, అసలు ఈ లెవెల్ 2కి వెళ్ళే కన్నా ముందుగా, ఈ లెవెల్ 2 కన్నా వెళ్ళే కన్నా ముందుగా మనం ఏం చేద్దాము అంటే అసలు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనకి ఈ IMO ఎగ్జామినేషన్ వెదర్ ఫస్ట్ క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ప్రతి క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్స్ ఉంటాయండి. 4 డిఫరెంట్ సెక్షన్స్. ఏంటంటే సెక్షన్ 1 వచ్చేసేమో లాజికల్ రీజనింగ్ సెక్షన్. ఈ లాజికల్ రీజనింగ్లో భాగంగా
వీటి గురించి మరీ డీటెయిల్డ్గా నేను రాబోయే రోజుల్లో వీడియో చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు జస్ట్ ప్రజెంట్ నేను SOF గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పేపర్ ప్యాటర్న్ పైన ఫోకస్ చేయండి. ఈ రాబోయే రోజుల్లో లాజికల్ రీజనింగ్లో సిలబస్ ఏంటిది, మ్యాథమెటికల్ ఎవ్రీడే మ్యాథమెటిక్స్లో సిలబస్ ఏంటిది, మ్యాథమెటికల్ రీజనింగ్లో సిలబస్ ఏంటి అనే అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా మీకు రాబోయే రోజుల్లో చెప్తాను. యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ ఇట్. ఓకే, రైట్. ముందు వచ్చేసి లాజికల్ రీజనింగ్ అండి. ఈ లాజికల్ రీజనింగ్లో భాగంగా రకరకాల అంశాలు, నెంబర్ సిరీసు, లెటర్ సిరీసు, కోడింగ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండరు, సీటింగ్ అరేంజ్మెంట్, ర్యాంకింగ్ టెస్ట్, సో అనాలజీ, ఆర్డినెన్ అవుట్, ఇట్లా రకరకాల అంశాలను వచ్చేసి మనకి లాజికల్ రీజనింగ్లో భాగంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఆ సెక్షన్ లాజికల్ రీజనింగ్. మరొక సెక్షన్ వచ్చేసి సెక్షన్ B వచ్చేసి మ్యాథమెటికల్ రీజనింగ్ అండి. సెక్షన్ 3 వచ్చేసి ఎవ్రీడే మ్యాథమెటిక్స్. నెక్స్ట్ సెక్షన్ 4 వచ్చేసి అచీవర్స్ సెక్షన్. సో ఇట్లా ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకి మొత్తం మీద 4 సెక్షన్స్ ఉంటాయండి. ఓకే, ముందుగా ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు ఇలా ఉంటుంది. అంటే లాజికల్ రీజన్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయండి, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. మ్యాథమెటికల్ రీజన్ నుంచి 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఎవ్రీడే మ్యాథమెటిక్స్ నుంచి 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అచీవర్ సెక్షన్ నుంచి యాక్చువల్గా 5 క్వశ్చన్స్ వస్తాయి, బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. కాబట్టి 5 into 2 మొత్తం మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 35, బట్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. లెవెల్ 1 ఎగ్జామినేషన్. ఎవరికండి ఇది? ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు. ఓకే, నేను రాబోయే రోజుల్లో వీటికి సంబంధించిన శాంపుల్ పేపర్స్ కూడా, PDFs కూడా నేను మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సేమ్ లాజికల్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, ఎవ్రీడే మ్యాథమెటిక్స్ నుంచి 10 క్వశ్చన్స్, అచీవర్ సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్, బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. కాబట్టి మొత్తం మీద మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 50 ఉన్నప్పటికీ మార్క్స్ మాత్రం మనకి 60 మార్క్స్కి ఆ పేపర్ వచ్చేసి ఉండడం జరుగుతుంటుంది. ప్రతి క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్స్. చివరిగా 11th and 12th. యాక్చువల్గా 11th and 12th స్టూడెంట్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు, బికాస్ దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ NEET, IIT మెయిన్స్, అడ్వాన్స్ ఫోకస్ చేస్తారు. కాబట్టి ఎనీహౌ మనకి ఇది ఎవరైనా లీస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక అది హెల్ప్ అవుతుంది. సో లాజికల్ రీజనింగ్ వచ్చేసి 15 క్వశ్చన్స్. సో ఇందులో సేమ్ అండి. మరి తేడా ఏంటి, ఎందుకు సెపరేట్ కాలమ్స్ అంటే ఇందులో మనకి ఈ ఎవ్రీడే మ్యాథమెటిక్స్తో పాటుగా అప్లైడ్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఏది 11th and 12th క్లాస్కి ఎవ్రీడే మ్యాథమెటిక్స్తో పాటు సమ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఆల్సో. కాబట్టి దీన్ని సపరేట్గా తీసుకుందాం. సేమ్ 50 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇది ఓవరాల్గా మనకి క్వశ్చన్ పేపర్ స్ట్రాటజీ అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ప్రతి క్లాస్కి ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 సెక్షన్స్. ఏంటవి? లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ రీజనింగ్, ఎవ్రీడే మ్యాథమెటిక్స్, అచీవర్ సెక్షన్. ఆ లెవెల్ వచ్చేసి ఫస్ట్ క్లాస్కి ఒక లెవెల్గా ఉంటుంది, సెకండ్ క్లాస్కి సెకండ్ క్లాస్ లెవెల్గానే ఉంటుంది పేపర్, థర్డ్ క్లాస్కి థర్డ్ క్లాస్ లెవెల్గానే ఉంటుంది. ఆ చివరగా 10th క్లాస్ వరకు కూడా స్టూడెంట్స్కి 10th క్లాస్ లెవెల్లోనే ఆ పేపరు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది మనకు మొత్తం మీద IMO ఎగ్జామ్కి సంబంధించినటువంటి లెవెల్ 1 క్వశ్చన్ పేపర్ స్ట్రాటజీ. ఓకే, ఈ ఎగ్జామ్ రాశారు, ఫర్ సపోజ్ మీరు స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాశారు. మరి ఎగ్జామినేషన్ రాస్తే మేము లెవెల్ 2కి క్వాలిఫై అయ్యామా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఇంతకుముందు మీకు చెప్పాను కదా, లెవెల్ 1 ఎగ్జామినేషన్ ఏమో ఓన్ స్కూల్లో ఉంటుందండి. ఓకేనా, కానీ లెవెల్ 2 ఎగ్జామినేషన్ ఏమో ఒక పర్టికులర్ జోన్లో ఉన్నటువంటి స్కూల్స్లో నుంచి ఒక స్కూల్ పికప్ చేసుకొని నిర్వహిస్తుంటారు. అది ఆల్రెడీ మీకు చెప్తూ ఉంటారు. ఆ పర్టికులర్ SOF ఫౌండేషన్ క్యాండిడేట్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి. ఓకే, లెవెల్ 1 ఎగ్జామినేషన్ విల్ బి ఎట్ యువర్ ఓన్ స్కూల్, బట్ లెవెల్ 2 ఎగ్జామినేషన్ విల్ బి ఎట్ యువర్ నియర్ బై లొకాలిటీ. ఓకేనా, వేరే స్టేట్స్ ఏమి ఉండవు, వేరే డిస్ట్రిక్ట్స్ ఏమి ఉండవు, బట్ నియర్ బై యువర్ లొకాలిటీ అలా ఉంటుంది. సో అయితే ఇందులో మరి లెవెల్ 2కి ఎలా క్యాండిడేట్స్ లెవెల్ 2కి ఎలా ఎలిజిబిలిటీ కావాలి అంటే ఒక 3 పారామీటర్స్ క్వాలిఫై అవ్వాలి. 3 పారామీటర్స్ ఇంకా సాటిస్ఫై అవుతే ఇందులో ఏదైనా పర్లేదు, అమాంగ్ 3 ఒక 3 ways ద్వారా యూ కెన్ గెట్ ద ఎలిజిబిలిటీ ఫర్ లెవెల్ 2 ఎగ్జామినేషన్. ఓకే, ఏంటా 3 ways అంటే మొదటి వే వచ్చేసి టాప్ 5% ఆఫ్ ద క్లాస్ వైజ్, టాప్ 5% స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని స్కూల్స్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ 8th క్లాస్లో కొన్ని స్కూల్స్లో 2 సెక్షన్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కెన్ బి దేర్. బట్ ఆ అన్ని సెక్షన్స్లో టాప్ 5%, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సెక్షన్స్ నుంచి ఒక 8th క్లాస్ అనేటువంటి ఒక క్లాస్ నుంచి ఒక స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 120 మెంబర్స్ ఉంటే కనుక ఆ 120 మెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 70 మెంబర్స్ రోట IMO ఎగ్జామినేషన్. ఈ 70 మెంబర్స్లో టాప్ 5 స్టూడెంట్స్
అర్థమవుతుంది కాబట్టి అంటే మీనింగ్ ఏంటి అంటే టాప్ 5% క్లాస్ వైజ్గా టాప్ 5%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఆ విధంగా 9th 10th క్లాసెస్ ప్రతి క్లాస్లో సెక్షన్లో టాప్ కాదు, రిమెంబర్ క్లాస్లో టాప్. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో 5 సెక్షన్స్ ఉన్నాయి, 5 సెక్షన్స్ ఉంటే కనుక అందులో అన్ని సెక్షన్స్ టుగెదర్ టాప్ 5% స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాట్ ఎగ్జామినేషన్, లెవెల్ 2 ఎగ్జామినేషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇది ఒక వాట్ వీ కెన్ సే ఇది ఒక ప్రొసీజర్. ఇందులో ఎలిజిబిలిటీ కనుక వస్తే యూ కెన్ రైట్ ఫర్ లెవెల్ 2 ఎగ్జామినేషన్. అలా కాకుండా ఇంకొక వే ఉంటుంది. ఏంటా వే అంటే స్టేట్ వైజ్ టాప్ 25 ర్యాంక్స్ క్లాస్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకోండి, లేదా తెలంగాణ తీసుకోండి, ఇంకా ఎనీ అదర్ స్టేట్, మొత్తం మీద స్టేట్ వైజ్గా ప్రతి సబ్జెక్ట్లో నుంచి 25 ర్యాంక్స్, టాప్ 25 ర్యాంక్స్ అభ్యర్థులు కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాట్ వీ కెన్ సే లెవెల్ 2 ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది. సో మ్యాథమెటిక్స్లో క్లాస్ వైజ్ మ్యాథమెటిక్స్లో స్టేట్ 25 స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ తెలంగాణ స్టేట్ తీసుకోండి. తెలంగాణ స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది కనుక ఎగ్జామ్ రాస్తే ఆ 10,000 మందిలో టాప్ 25 ర్యాంక్ స్టూడెంట్స్ ఆర్ ఆబ్వియస్లీ ఎలిజిబుల్ ఫర్ వాట్ వీ కెన్ సే లెవెల్ 2 ఎగ్జామినేషన్. ఇది సెకండ్ క్రైటీరియా. థర్డ్ క్రైటీరియా ఏంటి అంటే క్లాస్ టాపర్ ఫ్రమ్ ఈచ్ స్కూల్ అండి. క్లాస్ టాపర్ అగైన్ చూడండి, క్లాస్ టాపర్ ఫ్రమ్ ఈచ్ స్కూల్. ప్రతి స్కూల్లో కూడా ఎలా ఉండాలి, క్లాస్ టాపర్ ఉండాలి. కానీ కండిషన్ ఏంటి? ఆ కండిషన్ అంటే క్లాస్ టాపర్ ఫ్రమ్ ఈచ్ స్కూల్. కానీ కండిషన్ 2 కండిషన్స్. ఏంటి ఆ 2 కండిషన్ అంటే మినిమం ఆ క్లాస్ నుంచి 10 స్టూడెంట్స్ కనుక 10 స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ రాసి ఉండాలి. అలా రాసి ఉంటూ ఆ పర్టికులర్ క్యాండిడేట్కి, ఆ పర్టికులర్ స్టూడెంట్కి క్వాలిఫైయింగ్ మార్క్స్లో 50% ఎబో క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఓకేనా, 50% ఎబో ద క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. ఇలా వస్తే అంటే ఏ కండిషన్, ఇప్పుడు ఇక్కడ రాసాం కదా ఏబీసీ అని రాసాను, అయితే ఏ కండిషన్ లేదా బి కండిషన్ లేదా సి కండిషన్, ఇలా ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతే కనుక దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాట్ వీ కెన్ సే లెవెల్ 2 ఎగ్జామినేషన్. మీకు బ్రీఫ్గా చెప్తాను ఏంటి. ఫస్ట్ వచ్చేసి టాప్ 5 స్టూడెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్. ఆ మొత్తం మీద క్లాస్లో టాప్ 5 స్టూడెంట్స్, ఓకే ఫినిష్డ్. నెక్స్ట్ ఏంటి, స్టేట్ వైజ్గా ప్రతి క్లాస్లో టాప్ 25 ర్యాంక్ స్టూడెంట్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ లెవెల్ 2. చివరగా ప్రతి స్కూల్లో టాపర్, ప్రతి స్కూల్లో క్లాస్ టాపర్ కూడా ఎలిజిబుల్ ఫర్ లెవెల్ 2 ఎగ్జామినేషన్. కానీ కండిషన్ ఏంటి అంటే ఆ పర్టికులర్ క్లాస్లో మినిమం 10 మెంబర్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ తర్వాత ఆ పర్టికులర్ క్యాండిడేట్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా 50 మార్క్స్ ఎక్కువ వచ్చి ఉండాలి. 50 మార్క్స్ కాదు, 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇలా వస్తే కనుక ద స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాట్ వీ కెన్ సే లెవెల్ 2 ఎగ్జామినేషన్. మనకి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి లెవెల్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ మాత్రమే వచ్చాయి, ఇది నవంబర్లో అండ్ డిసెంబర్లో. కానీ లెవెల్ 2 ఎగ్జామినేషన్ డేట్స్ దే విల్ లెట్ యూ నో త్రూ వాట్ వీ కెన్ సే స్కూల్ ఆర్ హాల్ టికెట్స్. ఓకే, సేమ్ హాల్ టికెట్ ఉంటుంది. సేమ్ హాల్ టికెట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ వాట్ వీ కెన్ సే లెవెల్ 1 ఎగ్జామినేషన్ అండ్ లెవెల్ 2 ఎగ్జామినేషన్. అందులో స్పెసిఫిక్గా లెవెల్ 1 ఎగ్జామినేషన్కి ఒక సైన్ తీసుకెళ్ళాలి ప్రిన్సిపల్ది, లెవెల్ 2 ఎగ్జామినేషన్ స్పేస్లో లెవెల్ 2 ఎగ్జామినేషన్ సైన్ పర్టికులర్ స్కూల్ ప్రిన్సిపల్ తీసుకువెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఈ ఓఎంఆర్ శాంపుల్ షీట్స్ హాల్ టికెట్, శాంపుల్ హాల్ టికెట్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి, దాంతోపాటుగా లాజికల్ రీజనింగ్ సెక్షన్, ప్రతి అంశం కూడా మీకు రాబోయే రోజుల్లో క్షుణ్ణంగా ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ ఏపీ తెలంగాణలో ప్రతి క్యాండిడేట్ ఎవరైతే దోస్ ఆర్ విల్లింగ్ ఫర్ దిస్ ఐఎంఓ ఎగ్జామినేషన్స్, నాట్ ఓన్లీ ఎస్ఎఫ్ఓ ఎనీ ఆర్గనైజేషన్, దాదాపు అన్నిటిలో కూడా సిలబస్ 90% సిలబస్ విల్ బి కామన్ అండి ఆల్మోస్ట్ అన్నిట్లో. కాబట్టి రాబోయే రోజుల్లో మన మ్యాథ్స్ స్మార్ట్ బై ప్రశాంత్ సార్ అనే ఛానల్ ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైనండి ఫ్రెండ్స్, వీలైన వాట్సాప్ గ్రూప్స్లో లేదా ఫేస్బుక్ గ్రూప్స్లో, రకరకాల గ్రూప్స్లో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. రాబోయే రోజుల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. ఇది మొత్తం మీద ఎస్ఓఎఫ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనకి లెవెల్ 2 ఎగ్జామ్ క్వాలిఫై అయితే కనుక మనకి దాన్ని బట్టి క్యాష్ ప్రైజ్ ఉంటుంది, మెడల్స్ ఉంటాయి, షీల్డ్స్ ఉంటాయి. మోర్ ఓవర్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద వెరీ గుడ్ రికగ్నిషన్. ఇవేమి రాకపోయినా కూడా మీకు చెప్పాను నేను స్టార్టింగ్లో, ఎవ్రీ స్టూడెంట్ కెనాట్ గెట్ ద గుడ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇలా మీరు రాయడం ద్వారా మీ థింకింగ్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, మీ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, అండ్ మీకు టైం సెన్స్ తెలుస్తుంది. మీరు ఫ్యూచర్లో కనుక ఇంకేదైనా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కనుక రాస్తే దానికి సంబంధించి ఒక మంచి ఫౌండేషన్ మీకు డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ షీల్డ్స్ కోసం,
అవార్డ్స్ కోసం మీకు చెప్పానుగా స్టార్టింగ్ వీడియోలోనే ఆల్ మన ఛానల్లో అవార్డ్స్ కోసం రివార్డ్స్ కోసం కాకుండా ఒక మంచి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఇటువంటి ఎగ్జామ్స్ డెఫినెట్గా రాసే ప్రయత్నం చేయండి. నేను ఇది ప్రమోట్ చేయట్లే, ఓకేనా? ఇట్స్ నాట్ మై ఆర్గనైజేషన్, నేను ప్రమోట్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. సో మంచిగా పేపర్ దే ఆర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ సిన్స్ మోర్ దాన్ 27 years. I think this is 27th or 28th year. Since more than 28 years, they have been conducting different examinations. Science Olympiad, Maths Olympiad. Kabatti, whoever is willing to write different Olympiad examinations, please do subscribe our channel for more beautiful information. Okay, thank you all. See you in the next video.